నమస్కారం రుచిడి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు టేస్టీ అండ్ సరికొత్త రెసిపీస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మన రుచిడు ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో సిద్ధంగా ఉందండి మరి ఆ డిఫరెంట్ రెసిపీ పరిచయం చేసేందుకు నేను ఎక్కడికి వచ్చేసాను తెలుసా జూబ్లీ హిల్స్ లో ఉన్న వివాహ భోజనము రెస్టారెంట్ కి సో మనతో పాటు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు ఉన్నారు ఆయన పలకరించేసి ఆయన మనకు నేర్పించబోయే ఆ డిఫరెంట్ రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందామా నమస్తే యాదగిరి గారు నమస్తే అండి ఎలా ఉన్నారండి చాలా చాలా బాగున్నాను రైట్ మీరు చక్కగా ఉంటేనే మాకు ఎన్నో రకాల టేస్టీ రెసిపీస్ని పరిచయం చేస్తూ ఉంటారు మరి ఈరోజు మాకు మీరు నేర్పించబోయే ఆ డిఫరెంట్ రెసిపీ ఏంటి ఈరోజు మీకు నేర్పించేదంటే సంధ్యాకాలంలో ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకే ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకే ఓకే మనం స్నాక్స్ అంటాం స్నాక్స్ టైం కాకుండా ఇంకాస్త తర్వాత తినే స్నాక్ టైప్గా ఎందుకంటే రెండు కాంబినేషన్ ఇప్పుడు ఎట్లా అంటే కీమా కోడి పులుసు దాని కాంబినేషన్లో స్టఫ్డ్ పూరి వావ్ చెప్పాను కదా మనకి యాదగిరి గారు ఎప్పుడు ఏం పరిచయం చేసినా చాలా కొత్తగా ఉంటుంది వెరైటీగా ఉంటుందని మనకు తెలుసు సో ఇప్పుడైతే మాకు నేర్పించబోయే రెసిపీ పేరేంటి కీమా కోడి పులుసు విత్ పూరి ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పేస్తారా ముందుగా కీమా కోడి పులుసు విత్ స్టఫ్డ్ పూరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి చికెన్ తరిగిన ఉల్లిపాయ తరిగిన అల్లం తరిగిన ఎల్లుల్లిపాయ తరిగిన పుదీనా తరిగిన కొత్తిమీర గరం మసాలా శనగపిండి మటన్ కీమా కారం రుచికి సరి రైట్ కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం మరి ప్రాసెస్ ఫస్ట్ స్టవ్తో ఉంటుందా లేకుంటే ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందా ముందుగా మనము ఇటు రెండు పోతాం ఓకే మనకి ఎలాగో పూరి ఉంది ఒక కోడితో చేసుకునే ఇది కూడా ఉంది కాబట్టి మనం ఫస్ట్ స్టవ్ తోటే పని ఉంది ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకో అంటే పులుసు చేసుకున్న తర్వాత పూరి చేసుకోవాలి ఓకే అందుకని మనము అయినా ఈ పులుసుతో కాంబినేషన్ అంటే రైస్ అని తెలుసు కానీ పూరి కాంబినేషన్ అంటే అసలు నిజంగా చెప్పాలంటే కోడి పులుసుకు పూరి కాంబినేషన్ ఉంటుందండి అసలు అల్టిమేట్ అన్నమాట చాలా మందికి తెలియదు కూడా ఎందుకంటే ఎంతసేపు పూరి భాజీ పూరి తోటి తినడం అట్లా తింటుంటారు అసలు నాన్ వెజ్ ప్రియులందరికీ ఈరోజు కొత్త అవకాశం మీ ఇంట్లో కూడా చేసుకొని తినాలంటే ఎవ్రీ సండే మీ ఇంట్లో పండగ రాక ఉంటుంది పండగ వాతావరణం అలపరుచుతూ ఉంటుంది దానికి తోడు ఏం చేస్తారంటే మీరు బగారా రైస్ ఇది రకరకాల రైసులతో చేస్తున్నారు అలా కాకుండా ఈరోజు ఏంటంటే పూరీలు చేసుకొని తిన్నట్టయితే అదిరిపోతుంది ఆ పూరీలో కూడా ఈరోజు కొత్త డిఫరెంట్గా పూరి చేయబోతున్నా అదైతే చూడండి మరి ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి కాదండి లైట్గా కూరకు ఓకే చూడండి సరిపోయింది నూనె వేసుకున్నాం దీంట్లో ముందుగా మనం ఏంటంటే దీంట్లో అల్లం ముక్కలు ఫస్ట్ అల్లం ముక్కలు ఓకే అదేవిధంగా వెల్లుల్లి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అంటే మనం ఇక్కడ పేస్ట్ చేయట్లేదు చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాం అదేవిధంగా అది రెండు వేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఒకటి ఓకే ఈ ఆనియన్స్ కూడా చాలా చిన్నగా చాప్ చేసుకున్నారు అన్ని సేమ్ ఒకటే సైజులో చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనకు అల్లము వెల్లుల్లి తరిగిన ఉల్లిపాయ ఈ మూడు వేసుకొని చక్కగా అది వేగేదాకా కొంచెం బ్రౌనిష్ వచ్చినాక దీంట్లో ముందుగా మనం ఏంటంటే చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ ముక్కలు కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం ఇక్కడ ఆ చిన్న ముక్కల్ని దీంట్లో మనం బోన్లెస్ అన్నమాట అంటే పూరిలో మధ్యన తినేటప్పుడు బోన్ ఇష్టం ఉండదు అంటే ఒకవేళ బోన్ ఇష్టపడే వాళ్ళు తినొచ్చు బోన్ ఇష్టపడే వాళ్ళు తినొచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం బోన్లెస్తో తింటే ఆ నంచుకొని తింటే ఆలుగడ్డ మధ్య తగిలితే ఎంత రుచికరంగా ఉంటుందో చికెన్ ముక్కలు కూడా అట్లాగే ఉంటాయి అప్పుడు టేస్ట్గా ఉంటుంది చాలా రుచికరంగా చికెన్ మనం కట్ చేసి నీట్గా కడిగేసి వేసుకున్నాం అంత అందులో ఇంకేం వేసుకోలేదు అన్ని ఇప్పుడు ఇక్కడ వేస్తాము అయితే చికెన్ కూడా ఇక్కడ మనం ఫస్ట్ నూనెలో ఈ ఉల్లిపాయతో పాటే బాగా చికెన్ వేగాలి మంచిగా మగ్గాలి ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనకు ఈ చక్కగా ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లము చికెన్ ఆ అరోమా మొత్తము కూడా పీసెస్కు బాగా పట్టుకోవాలి ఓకే మనకి ఆనియన్స్ కూడా చాలా బ్రౌన్ గా ఫ్రై అయిపోయినాయి దాంతో పాటు చికెన్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆలు
సేమ్ మనం చికెన్ పీసెస్ ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆలూను కూడా అలానే కట్ చేసుకున్నాము. కాకపోతే ఇదేంటి ఆలుగడ్డను కలిపి ఇట్లా మెదుపుకోవాలన్నమాట. బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత వేసేసుకోవాలి. అవును. ఓకే, ఇందులో పసుపు కూడా వేసుకున్నారు, కొంచెం ఎల్లోయిష్ వచ్చింది. అవును, ఆలుగడ్డలో ఉడికించేటప్పుడు కొంచెం పసుపు వేసేసి. ఉప్పు అవసరం లేదా? ఉప్పు అవసరం లేదు, వేసుకోవాలి. ఓన్లీ పసుపు. దీంతో పాటు ఇప్పుడు మనము దీంట్లో ఏం చేయాలంటే కావలసినంత ఉప్పు. ఓకే, ఇప్పుడు ఈ ఆనియన్ని బాగా ఉడికించుకున్నాక మ్యాష్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇది మనకి కొంచెం గ్రేవీలాగా రెడీ అవుతుందేమో. అవును. ఓకే, కారం కూడా రుచికి సరిపడా. ఓకే, అదేవిధంగా గరం మసాలా కూడా ఒక చిటికెడు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఓకే, పుదీనా, కొత్తిమీర, పుదీనా, వావ్, ఉప్పు, కారం రుచికి సరిపడా వేసేసుకున్నాం మనం. ఇది చక్కగా ఇది బాగా వేగుతూ ఉంటుంది, బాగా మసాలా అంతా కూడా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనకు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలా? అవును. ఓకే ఓకే, ఈ విధంగా మంచి వాటర్ వేసేసి చక్కగా మూత పెట్టేస్తే చక్కగా మసాలా అంతా కూడా బాగా పట్టుకుంది. అవును. పట్టుకున్నాక ఇప్పుడు మనకు రుచికి అంటే మనకు ఆ పులుసుకు సరిపడా కొంచెం మనం ఇందులో వాటర్ పోసుకోవాలి. అంటే మనకి కొంచెం ఇది మనకి పులుసు అన్నాం కాబట్టి కొంచెం లిక్విడ్ లాగే ఉంటుందా? ఓన్లీ వాటర్తోనే మనకి కాదు, ఇంకేదో ఉంది. రైట్, నాకు అన్ని డౌట్స్ ఇప్పుడే వచ్చేస్తున్నాయి. ఓకే, మరి మూత పెట్టేసుకుందామా? వద్దా? ఇప్పుడు వద్దు, మూత పెడదాము. ఓకే, ఇంకా దీంట్లో కొంచెం మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం శనగపిండి శనగపిండిని మనం ఇందులో కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసేసి ఈ విధంగా మనం లంచ్ లేకుండా కలిపేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం శనగపిండిని లూజ్ చేసుకుంటే ఇది పులుసు అయిపోతుంది. ఓకే, పులుసు అంటే మాకు తెలిసింది ఏంటంటే ఏదో టమాటో వేస్తే వస్తుంది గ్రేవీ, లేకపోతే చింతపండు వేస్తే వస్తుంది గ్రేవీ అనుకుంటాము. కానీ ఇక్కడ సో చూసారా, రొటీన్కి అసలు ఎక్కడ కూడా మనకి మ్యాచ్ అవ్వదు. రొటీన్కి భిన్నంగా చేసుకునేదే మనకి యాదగిరి గారు నేర్పిస్తూ ఉంటారు. సో అందుకే మీరు కూడా కేర్ఫుల్గా చూసి ఇవేమేమి వేస్తున్నారో కొంచెం అవగాహన తెచ్చుకుంటే మాత్రం ఇది డెఫినెట్గా నీట్గా ఇంట్లో చేసుకున్నా బాగా వస్తుంది. ఓకే, రెడీ అయిపోయిందా? ఇది ఇప్పుడు మనము ఈ విధంగా కొంచెం అందులో శనగపిండి పోసేసుకొని కలుపుకుంటే ఏంటంటే మనకు చిక్కగా వస్తుంది అనమాట. ఓకే, పులుసులాగా. కాకపోతే ఉడకనియ్యేలా కాసేపు ఇది ఇప్పుడు చిన్నని మంట పైన ఉడుకుతా ఉంటుంది. ఈలోగా మనము ఇక్కడ పూరిని ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, మరి ఇప్పుడు మూత పెట్టినా పెట్టేసేది చిన్నగా మంట మీద. ఒక 5 మినిట్స్ గోధుమ పిండిని తీసుకొని మనం ఉప్పు వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. పూరి పిండి కలిపి. కాకపోతే దీంట్లో డిఫరెంట్ ఏంటంటే మనకు మటన్ కీమా అంటే ఇక్కడ చికెన్ ఉంది, దాంతోపాటు మటన్ కీమా. ఓ మై గాడ్. మటన్ కీమాను దీంట్లో మనం ఏం చేద్దామంటే కీమాను ఉడికించుకోవాలి. ఉడికించుకొని కొంచెం కొత్తిమీర, కొంచెము పుదీనా, కొంచెం యాలకుల పొడి వేసేసి దీన్ని మొత్తము కలుపుకోవాలన్నమాట. అంటే మటన్ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది, అందులో ఇంకా పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నారా? అవునండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకున్నారా? అల్లము వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి ఉడకబెట్టుకోవాలి, ఉడికించాలి. ఓకే ఓకే, అన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని పైన మనం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాము. అయితే దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఇది కూడా కీమా కొట్టుకోవాలి. దీన్ని ఆల్రెడీ కీమాని మళ్ళీ ఇంకా నైస్ చాపింగ్ అన్నమాట. ఓకే, సో చూస్తున్నారు కదా, కీమా ఉడికించేటప్పుడు అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. అది బాయిల్ అయినాక దానిపైన కొత్తిమీర, పుదీనా వేసేసి దాన్ని ఇంకా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పూరీలో మనం పెడుతున్నాం కాబట్టి ఎంత చిన్నగా ఉంటే అంత చక్కగా టేస్ట్గా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇంకా కీమాని ఇంకా కాస్త చిన్నగా కట్ చేస్తున్నాం. ఓకే, అంటే నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ చికెన్ తీసుకొని మటన్ తీసుకున్నారు కదా, ఈ రెండిటికి సెట్ అవుతుందా? అవుతుందండి, మటన్ చికెన్ కామన్ కదండి. అంటే ఆ రెండు ఒకే ఎట్ ఏ టైం తినొచ్చు అంటారా? తినొచ్చండి. ఓకే, కొంతమంది ఏంటంటే ఫిష్, ఫ్రాన్స్ ఇలాంటివి పడవు, కానీ మటన్, చికెన్ అనేది అందరికీ ఇష్టంగా తింటారు. కొంతమంది ఏంటంటే మటన్ తినని వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు, చికెన్ తినని వాళ్ళు మటన్ ఇష్టపడతా ఉంటారు. పెద్ద ప్రాబ్లం లేదు.
ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని అది మనం చికెన్ తో కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఒకవేళ మటన్ వద్దు అనుకున్నాడు చికెన్తో చేస్తాను. నేను ఏంటంటే డిఫరెంట్గా కొంచెం మటన్తో అంటే చికెన్ తినొచ్చు ఒకటే టైము, మటన్ కూడా తినొచ్చు, ఇంకొక రెండు ఒకటేసారి ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను చేస్తాను. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనం కటింగ్లో కూడా చాలా చక్కగా తెగిపోతుంది చిన్నగా, ఈ విధంగా చాలా స్మూత్గా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం పూరీలు చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పూరి చిన్నగా మనం పూరి పిండి మాదిరిగా ఓకే చిన్నగా ఇలా ఒత్తుకొని దీన్ని మనం ఈ విధంగా ఇవి కొంచెం అంటే పూరి అంటే కొంచెం పల్చగా మనం చేసుకుంటాం కదా, ఇది కొంచెం దలసరిగా ఉంటుందేమో. ఏం లేదు, అంతే సేమ్ మనకి పూరీస్ లానే చేసేసుకోవాలి. పూరీస్ లాగానే చేసుకోవాలి. ఇలా పూరీని ఒక 3 పూరీలుగా చేసుకుంటే మనకు ఒకరికి సరిపడా ఒకరు మినిమం తినాలంటే 3 పూరీలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా ఒత్తుకొని కొద్దిగా నూనె ఆయిల్తో చేసుకోవాలి. ఓకే, వావ్ బాగుంది కదా, గ్రేవీ భలే వచ్చింది, పులుసు రెడీ అయిపోయింది. కొంచెం ఎందుకంటే కొంచెం దీనికి ఇలా రుద్దుకొని ఇప్పుడు మీరు రోటీ కర్రని యూజ్ చేయకుండానే చేస్తారా? ఏది రోటీ కర్ర? లేదు, రోటీ కర్రను కూడా సహాయం తీసుకొని చేస్తాను. ఓకే, ఇలా సెంటర్లో మనం ఏదైతే మటన్ రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని స్టఫ్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. ఈ విధంగా. ఇక్కడ పిండిని యూజ్ చేయకుండా ఆయిల్ని యూజ్ చేస్తున్నారు కదా, అది ఎందుకనేసి? ఏది ఇక్కడ మనం వేసేటప్పుడు అట్లా ఒత్తి పెట్టుకునేటప్పుడు అవును అంటే పొడి పిండి వాడకుండా దీన్ని ఎందుకు వాడుతున్నారని మీ క్వశ్చన్. ఎందుకంటే పొడిపిండి వాడడం వల్ల మనకు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనము ఆయిల్తో వాడడం వల్ల మనకు అక్కడ పాడు కాకుండా ఉంటుంది. ఆయిల్ సేఫ్. ఓకే, చాలా మంది ఇప్పుడు మీరు ఇట్లా చెప్పారు కదా, సెంటర్లో పెట్టారు కదా స్టఫింగ్ అనేది, అది మనం చేసేటప్పుడు రోటీ కానివ్వండి, అది పరోటా కానివ్వండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఒకసారి మాకు బయటికి రాకుండా ఏదైనా చిట్కాలాగా ఒక మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తాను, ఇప్పుడే చెప్తాను, మీకు చూపిస్తాను. అది ఇగో ఎప్పుడైనా మనం చేసేటప్పుడు దీన్ని సమపాలుగా అంటే కింది భాగాన్ని ఎక్కువగా ఒత్తకుండా కొంచెం ఒత్తి అంటే కింద దలసరిగా ఉండాలి. మనం తీసుకునే అంచు కొంచెం ఉండాలి, అప్పుడు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో 2 రకాలు. ఒకటి వచ్చేమో మనం ఒత్తిన తర్వాత కరెక్ట్గా నూనె లేకపోతే పగిలిపోతుంది, లేదా పొడిపిండి అని ఉండాలి. ఏదన్నా ఒకటి ఉంటే కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం నూనె ఇవ్వరా, ఇంకాస్త నూనె ఇలా కొంచెం నూనె చవరుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా పగిలిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇలా ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే డైరెక్ట్గా మనం పూరిలాగానే అంటే అందరు పూరీలు చేస్తుంటారు, బట్ మనం ఏంటంటే ఇక్కడ స్టఫ్డ్ పూరి అది విత్ కీమా, మటన్ కీమాతో పూరి చేసుకుంటే ఇంకా అసలు ఎట్లా ఉంటుంది అసలు. ఇక్కడ ఇది మనకి రెడీ అయినట్లేనా, ఒకసారి చూస్తారా? దగ్గరికి వచ్చింది. ఓకే, పూరి సైజు ఎంత ఉందో మనం ఆ సైజులో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, తొందరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా ముందే మనం ఎన్ని కావాలో అన్ని పూరీల్ని రెడీ చేసేసుకుంటే డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కూడా బయటికి రాకుండా ఎంత చక్కగా వస్తుందో. మీరు అన్నారు కదా ఇందాక ఇటు పక్క చూడండి అసలు. అవును, అసలు మనం ఎక్కడ కూడా పగిలిపోతుందని మీరు అన్నదానికి నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. మరి మీరు అందరు కూడా దీన్ని ప్రొసీడ్ అయిపోండి. మరి ఏ స్టఫింగ్ ఇక్కడ కీమా అనే కాదు, ఏం పెట్టుకున్నా సరే చాలా మందికి అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అవును, అది చిన్న టిప్ లాంటిది, అది కొంచెం అబ్జర్వ్ చేస్తే మాత్రం నీట్గా వస్తుంది. చూసారు కదా ఎక్కడ మీకు పాడు కాకుండా చక్కగా పూరీలాగా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వావ్, గ్రేవీ అంటే అది
సేమ్ మనం ఏదైతే చింతపండు గుజ్జుతో చేసుకుంటామో అట్లానే కనిపిస్తుంది ఆ గ్రేవీ కూడా. మనం ఎక్కడ అసలు ఏమి టమాటా కూడా యూజ్ చేయలేదు. ఆ కలర్ కూడాను ఎంత కలర్ఫుల్గా ఉంది. పూరీ బాజీ లాగా కోడి పులుసు బాజీ. వావ్, భలే అనిపిస్తుంది నాకైతే. ఏం లేదు, చివరగా దీన్ని ఏం లేదు, కొంచెం కొత్తిమీర వేసేసి తీసేసుకుంటే ఇది రెడీ అయిపోయింది. మరి ఇది మనం బౌల్లో తీసేసుకొని ఇప్పుడు మనము పూరీ ఆయిల్తో కాల్చుకోవాలి. ఓకే, బౌలీనా? బౌల్ ఇచ్చేసండి. ఇలా ఇదైతే ఇప్పుడు సూప్ లాగా కూడా ఉంటుంది. చికెన్ సూప్ ఎలా ఏ విధంగా మనం సర్వ్ చేస్తామో అలా కూడా ఉంది. ఎందుకంటే మనము పూరితో కాంబినేషన్ ఏముంటుంది అనేది మనము అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనకి దీనికి పూరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. గ్రేట్ థాట్, చాలా బాగుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కూరలు వేరు, అవును. ఇప్పుడు కూరల్లాగా కాకుండా ఇది బాజీలాగా పులుసు. అసలు నిజంగా చెప్పాలంటే పూరితో ఉంటుందండి అసలు ఇది. ఓన్లీ పూరి అనే కాదు, ఇంకా రోటీకి బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుంది ఉంటది. బట్ పూరిలో ఉన్న ఆ టేస్ట్, ఆ కమ్మదనం, ఆ ఎంజాయ్మెంట్ మీకు దాంట్లో ఉండదు. ఉంటుంది, దేంట్లోదైనా తినొచ్చు. చికెన్ పులుసు చేసినప్పుడు దేంట్లో అయినా తినొచ్చు, మనం దేంట్లో తిన్నా కూడా బాగానే ఉంటుంది. సరైన కాంబినేషన్ అంటే మాత్రం ఈ పూరి, కొత్తిమీరతో కొంచెం చల్లుకొని పూరి. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. ఓకే, మీరు రెడీ చేసేసారు. మీరు ఆయిల్ పెట్టుకునేలాగా దీని తయారీ విధానం మా ప్రేక్షకుల కోసం ఇంకొకసారి రిపీట్ చేసేనా? సో దీని తయారీ విధానం మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేయించేసి అది కాస్త ఫ్రై అయినాక అందులోనే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి అది కాస్త ఫ్రై అయినాక ముందుగా మనం చికెన్ రెడీ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను కూడా అందులో వేసి బాగా మగ్గనియాలి. అది కాస్త మగ్గినాక అందులోనే కొంచెం కారం అలానే ఉప్పు వేసేసి మరి కాసేపు మగ్గనియాలి. దాని తర్వాత అందులోనే పుదీనా, కొత్తిమీర వేసి అది కాస్త ఫ్రై అయినాక అందులోనే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిని వాటర్లో మిక్స్ చేసి మనం గ్రేవీలాగా రెడీ చేసుకొని మరుగుతున్న ఈ చికెన్లో వేసేసి కాసేపు పాటు ఉడకనియాలి. సో ఫైనల్గా ఉడికినాక దగ్గరికి ఈ విధంగా వస్తుంది. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది కదా? ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏంటంటే దీన్ని అంటే పూరి అయితే మనకి పొంగుతుంది, ఇది కూడా పొంగుతుంది కదా, పైకి లేస్తుంది. అంటే అంత పొంగదు, ఇది మీడియం. టర్న్ చేసుకుంటామా? అవసరం లేదా? చేస్తాం. బాగుంది. ఆల్రెడీ మనం మటన్ని ఉడికించాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూరి ఎందుకు ఇది పొంగదు అంటే మనకు స్టఫింగ్ ఉంటుంది కాబట్టి, ఓలు పడిపోతుంది కాబట్టి అది పొంగదు. ఓకే, చికెన్ పులుసు, మటన్ స్టఫ్డ్ పూరి కాంబినేషన్లో కొన్ని చెప్తే కానీ తెలీదు అసలు దేనికి. అసలు ఇది ఎందుకంటే ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు దీన్ని ఎప్పుడు ట్రై చేశారు? నేను రెగ్యులర్గా ఏదో ఒకటి ప్రయోగం చేస్తుంటాను, అతిథులందరికీ తినబెడుతుంటాను. వాళ్ళందరూ కూడా. అంటే ఇది కూడా ఓన్గా క్రియేట్ చేసిందేనా లేకుంటే ఏ ప్రాంతం యొక్క ఇది వెరైటీ? లేదండి, ఇది ఓన్గా క్రియేట్ చేసిందే. ఓ, చూసారా, పూరి విత్ చాలా బాగుంది. కలర్ కూడా చూసారా, పూరి కూడా ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్. కలర్ కూడా ఎక్కడ దగ్గరలోనే ఉంది, డిఫరెంట్గా. ఖాళీ పొంగడం ఒకటి లేదంటే. ఎందుకు పొంగదంటే మామూలు అయితే పొంగుతుంది, స్టఫింగ్ ఉండడం వల్ల మనకు. ఓకే, అబ్బా ఆ పూరి ఫ్రైకే ఇంకెవరు ఆగలేరు. ఇంకా అందులో మటన్ స్టఫింగ్ ఉంది, అసలు ఇక్కడ కోడి పులుసు ఉంది. ఈ రెండు కాంబినేషన్లో డిప్ చేసుకొని తింటే ఉంటుంది. కానీ అసలు నైట్లో పర్టికులర్ రైస్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే క్యాలరీస్ రావాలి కానీ రైస్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ రకంగా చేసుకొని నైట్ డిన్నర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరందరూ కూడా. మరి ఇంత చక్కటి రెసిపీని మీరందరూ కూడా మిస్ కాకుండా దీన్ని చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈలోగా ఇక్కడ వెయిట్ చేస్తుంది
మీరు చెప్పడం మానేసేసి మీకు ఇస్తే మేము తొందరగా తిని పెడతామని ఆ ఫీలింగ్, ఆ ఫేస్ అది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇలాంటి రెగ్యులర్ అయితే ఓకే ఆగలం, కానీ ఇలా డిఫరెంట్గా మళ్ళీ ఇందులో మటన్ ఉంది, చికెన్ ఉంది, అది కూడా సరికొత్తగా రెడీ అయింది. మరి ఇన్ని వెరైటీస్ ఉండేటప్పుడు ఆగడం అనేది ఎవరికైనా కష్టం అనుకోండి. సో మీకైతే ఇంకా కష్టం నాకు తెలుస్తూ ఉంది. మరి నేను మీకోసం టేస్ట్ ఎలా ఉందో చెప్పానా? సో కరకరలాడుతూ పూరి విత్ చికెన్ పులుసు ఈ విధంగా డిప్ చేసుకొని వావ్, చాలా 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 డిఫరెంట్గా ఉంది. అందులో వేసుకున్న మటన్ కీమా చక్కగా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి అందులో వేసుకునే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ అంటే తెలుస్తుంది. పైన పూరి క్రిస్పీగా ఉంటుంది కదా, దాంతోపాటు లోపల సాఫ్ట్గా తగులుతుంది. మెయిన్ కాంబినేషన్ ఏంటంటే ఈ చికెన్ పులుసు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అది పుల్లగా లేదు, అలానే తీయగా లేదు, అలానే కొంచెం కారంగా లేదు, ఆ మొత్తంగా కరెక్ట్గా సరిపోయిందని చెప్పాలి. దీనికి ఇది మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేదు, ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు. సో మన కోసం ఇంత కొత్తగా ఇంత చక్కగా మన కోసం రెడీ చేసి పెడుతున్నారు యాదగిరి గారు కాబట్టి ఈ సరైన కాంబినేషన్ మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇంట్లో వెంటనే ట్రై చేసి చూసేసేయండి. సో సూపర్ 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 అండి. అసలు ఒక్క మాటలో థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం అవుతుంది. చాలా డిఫరెంట్గా ఉంది. ఆ రెండిటి కాంబినేషన్ ఏంటంటే మీరు అన్నట్టు ఒకే విధంగా మనకి మటన్ కాకపోయినా చికెన్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రెండిటి కాంబినేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చికెన్ మటన్ రెండు కలిస్తే ఇంకా అసలు నాన్ వెజ్ ప్రియులందరూ కూడా అద్భుతంగా పండగ వాళ్ళకు బోనాలు, అలాగే దసరా, ఇలాంటి సంక్రాంతి వచ్చినప్పుడు ఇలాంటివి చేసుకున్నట్టయితే నిజంగా వాళ్ళు ఒక అద్భుతమైన వంటకాన్ని చేసుకొని అందరు కూడా బాగా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుందనే ఒక పండుగ వాతావరణంలో పండుగ లాంటి వంటకం. అందులో నీ చికెన్ పులుసు కూడాను ఓన్లీ మనకి ఒక పూరికే కాకుండా మిగతా రోటీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, దేనికి తీసుకున్నా బాగుంటుంది కాబట్టి అన్నిటికీ కూడా ట్రై చేయొచ్చు. చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా ఉంది. ఎక్కువగా మసాలాలు అలా ఎక్కువగా యాడ్ చేసి ఇందులో మనం రెడీ చేయలేదు, చాలా హోమ్లీగా రెడీ చేసుకున్నాము. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం ఇంత మంచి టేస్టీ రెసిపీ పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మీకు కూడా. సో చూసారు కదండి, ఈరోజు మనకు యాదగిరి గారు పరిచయం చేసిన ఈ డిఫరెంట్ రెసిపీ అదేనండి, స్టఫ్డ్ కీమా పూరి విత్ చికెన్ పులుసు. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉందండి. మరి ఈ క్లైమేట్కి కూడా ఇది చక్కగా సెట్ అవుతుంది కాబట్టి ఇంట్లో మీరు ఏమాత్రం మిస్ కాకుండా వెంటనే రెడీ చేసి చూడండి. అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా చక్కగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా టేస్ట్ చేసేస్తారు. సో మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీ ఏదైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు ఈ నెంబర్కు. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.